शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय 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 नमः शिवाय नमः शिवाय ఇంటి దేవులను చక్కగా శ్రీ సీతారామాభ్య నమః అష్టదేవతాభ్య నమః కులదేవతాభ్య నమః గ్రామదేవతాభ్య నమః స్థానదేవతాభ్య నమః కంటకదేవతాభ్య నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. దేవుడుగా ఉన్నవాళ్ళు గర్భాన్ని ఉన్నవాళ్ళు మన గురువుగారు ఆశీర్వాదం చేస్తున్నారు. అందరూ కూడా మన కుడి చేతిని కంచెని తాకాలి. అందరూ కూడా ఈ విధంగా ఘటన చేసినట్లయితే ఆశీర్వాదం చేస్తున్నటువంటి విషయాన్ని మనం చేస్తున్నామని గమనించాలి. కుడి చేతిని తాకండి. ఓం ఆచమ్యత్రాణారాజన్యాః ఆచమ్యాః ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అదోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఇంకా ఇంట్లో ఓం ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః. అందరూ కూడా ఇవన్నీ ఆ యొక్క చేతులను కూడా ఓం ఉత్తిష్టంతు భూమిజాత ఏదే భూమి మాట్లాడకండి. చాలా అక్షంతలు చాలు. ఇప్పుడు ఎందుకు మూడు సార్లు ప్రాణాయామం చేయబట్టుకోండి అందరూ. ఓం నమః ఓం నమః ఓం మహా ఓం జనః ఓం తమః ఓం సత్యం ఓం సత్యం కర్మణేయం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఆపో జ్యోతిర్గోముఖం బ్రహ్మ భూర్భువస్సుః. అందరూ కూడా ప్రాణాయామం అయిన తర్వాత అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు సంకల్పం అనేది ఆరంభమవుతుంది. సంకల్పంలో గోత్రనామాలు ఉంటాయి. గోత్రనామాలు ఓం నమో ఉమాత్మః సమస్తగురు దక్షిణద్వార శ్రీ పరమేశ్వర ఉద్దిశ్యః శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శివేశ్వర ముహూర్తే మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్యాః అద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహతే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే యుగోజ్జీకే భరతవర్షే భరతవంశే ఉత్తరా
ऋतौ माघमासे कृष्णपक्षे त्रयोदश्याम् उपरि चतुर्दश्याम् वासरा तु वासरः अद्याः भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणा एवं गुण विशेष विशिष्टायाम् शुभायां शुभतिथौ అందరూ కూడా అనండి అస్మాకం యజమానస్యాః మీ యొక్క గోత్రనామాలు మీ యొక్క గోత్రము మీ యొక్క ఇంటి పేరు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క పేరు ఒక్కసారి ఉచ్చారణ చేసుకొని మీ గోత్రాలను మనసులో చెప్పుకోండి కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా ఓం లసజాస్య గోత్రస్యాః యారేణ గోత్రస్యాః మేకలా శ్రీనివాసరామస్యాః కేతనామ్నాః మేకలా నగూరాజరామస్యాః ఇదార్ భారతరామస్యాః చిల్వే గోత్రస్యాః పూర్ణ గోత్రస్యాః చిల్వేర్ గోపాల్ కేతనామస్యాః సిద్ధార్థరామస్యాః సహ కుటుంబానాం పూర్ణ గోత్రస్యాః చిల్వేర్ వంశస్యాః గోపాలనామస్యాః సత్యమానామ్నాః లింగమానామస్య సహ కుటుంబానాం పూర్ణ గోత్రస్యాః తదన్యత్వేన శ్రీమన్మహాగణాధిపతయే నమః. అందరూ కూడా మనం ఇందాక చెప్పినట్టుగా ఏ క్రతువులను ప్రారంభం చేసినా ఏ శుభ కార్యక్రమాలను ప్రారంభం చేసిన ముందుగా మొట్టమొదటి మనకు ఆ విఘ్నాలు కలిగించేటువంటి విఘ్నేశ్వరుని పూజించుకుంటాము. కనుక అందరూ కూడా మీకు వచ్చినటువంటి శ్లోకాన్ని శుక్లం భరతం కావచ్చు ఇంకా వక్రముల మహాకాయ ఇంకా చెప్పినట్టు కావచ్చు ఒక్కసారి అందరూ కూడా ఆ యొక్క శ్లోకాన్ని మనసులో ఉచ్చారణ చేసుకోండి. గర్భాలయంలో ఉన్నటువంటి ఆ అందరూ కూడా అక్షతలు ధర్మచక్ర సమర్పణ చేయండి. ఓం ఆ గణపతి దగ్గర రెండు అక్షతలు వేసి నమస్కారం చేయండి. సంప్రోక్షణ దగ్గర పంచామృతాలను సంప్రోక్షణ చేయండి. మళ్ళీ ఒక్కవారు ఆ కలశంలో నీళ్ళ సంప్రోక్షణ చేయండి. పునః స్నానం సమయామి. తరువాత అలంకరణ చేయండి. గంధాన్ని సంప్రోక్షణ చేయండి. గంధాన్ని ధారయామి. గంధాన్ని అలంకరణ చేసిన తదుపరి కుంకుమ అలంకరణ చేయండి. కుంకుమ గాంధన ద్రవ్యాన్ని సమర్పయామి. ద్రవ్యాన్ని సమర్పయామి. धनलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी इच्छा प्रसन्ना मम सर्वदा कुकुमकर्षणद्रव्यं समर्पयामि परिमलद्रव्यं समर्पयामि पुष्पैच्छा पूजयामि. తరువాత రెండు పుష్పములను ఆ విఘ్నేశ్వరుని దగ్గర ఉంచగా ఓం యోగం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా అవా పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి పుష్పైच्छా పూజయామి. ఓం శుభాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విద్యారాధాయ నమః. ఓం ధూమ్రకేతుకాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం చంద్రబోధాయ నమః. ఓం ఈశ్వరవక్రాయ నమః. ఓం కుమారగురవే నమః. పుష్పైచ్చముదయామి. తరువాత రెండు అగరవత్తులు వెలిగించండి. విఘ్నేశ్వరుని చూపించండి. ఓం ఘంటనాదం చేయండి. ఓం ఆగమన ఘంటు దేవానాం గమనాగంటు రక్షితం సుగంధానాం దీపం ఉంది కింద రెండు ధనములను స్వామివారి ముందర పెట్టి నివేదన చేయండి.
ముందర పెట్టేసి కొద్దిగా చక్కెర వేసి సంప్రోక్షణ చేయండి. సత్యం ప్రశంసామి అమృతమస్తు అమృతమస్తు రమణి. 5 మార్లు చూపించండి. ఓం ప్రాణే స్వహ, ఓం అపానే స్వహ, ఓం వ్యానయ స్వహ, ఓం ఉదానే స్వహ, ఓం సమానే స్వహ. మధ్య మధ్య మాని సమర్పయామి ప్రక్షాళ్యామి శుద్ధ ఆరోగ్యం సమర్పయామి. మహానైవేద్యం నివేదయామి. 2 పువ్వులు అక్షంతలు వేయండి. భూమి వ్రతకర్పూరై నాగరహితం భక్తాదోన్మత్తం తాంబూలం పూర్ణిరాం తాంబూలాక్షి అక్షితాం సమర్పయామి. అథ నీరాజనం. అలోకమున్న వారు విఘ్నేశ్వరుడికి హారతి రాండి. నమస్కరోమి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒక చిన్న సంకీర్తన భజనతో 2 నిమిషాలు కూర్చుంటాము. అందరూ కూడా తప్పని వచ్చండి. ज्ञानानंदगिरी महाराज की जय। श्री दुर्गा महादेवी नमः महागौरी नमः ध्यायामि ध्यानं समर्पयामि। అందరూ కూడా మంత్రులు
ఓం దుర్గాయ నమః ఓం దుర్గాయ నమః దుర్గాయ నమః ఓం దుర్గాయ నమః ఓం దుర్గాయ నమః ఓం దుర్గాయ నమః. మీరు ఏకాగ్రతలో కూర్చుండండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాత్మకే నారాయణో నమోస్తుతే శ్రీ దుర్గాంబాదేవ్యే నమః. దీక్షాం సమర్పయామి ఉత్తరకాస్నాం సమర్పయామి యాదృశాస్నాం సమర్పయామి మహత్వకాస్నాం సమర్పయామి సాగతం నేను భూమిలో అమ్మవారిగా ఉండండి. లోకం పుష్పం మీద పుష్పవాన్ ప్రజావాహన్ పశుమాన్ భవతి చంద్రమా అభా పుష్పం పుష్పవాన్ ప్రజావాహన్ పశుమాన్ భవతి. శ్రీ దుర్గాదేవి నమః మహాగౌరీ నమః పుష్పైచ్చం జయామి. లోకం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాహన్ పశుమాన్ భవతి చంద్రమా అభా పుష్పం పుష్పవాన్ ప్రజావాహన్ పశుమాన్ భవతి పుష్పైచ్చం జయామి. తర్వాత అగరబత్తులు వెలిగించండి. ఓం నరసింహోత్సవ ఆత్మయం సర్వదేవానాం ధూపో జంతుకులీనాం ధూపమాగ్రాపయామి. శ్రీ దుర్గాదేవి నమః మహాగౌరీ నమః ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. మహాగౌరీ నమః ధూపదీపానంద సిద్ధ ఆచమయం సమర్పయామి. సంరక్షణ చేయండి. ఓం భూర్భువః స్వః కొనకి పెట్టండి. ఈ మూలకు మూలకు ఈ మూలకు పెట్టండి. ధనుష్ అది కింద పెట్టండి మా కింద పెట్టండి. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. ओम ఆరతి భగవానుడికి. ఓం శ్రీ మాత్రే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. బయటికి రండి. అట్లా బయటికి నెమ్మదిగా బయటికి చూపెట్టాను. రెండు బిల్లులేనా అట్టే ఉండండి సరిపోతుంది. నమస్కారం చేసుకోండి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. మంత్రం పాఠ్యేన సమర్పయామి. చక్రం గీతమాధుర్యం సమర్పయామి. సర్వపూజనేన భగవాన్ సర్వాత్మగా ధర్మంధరే శ్రీ గౌరీదేవాభ్య ప్రియతా నమః. ప్రేమవనవధౌ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అమ్మవారి నమస్కారం చేసుకోండి. యమస్యాః మనోభీష్ట ఫలసిద్ధిరస్తు తదాస్తు. తరువాత అతి ముఖ్యమైనటువంటి ఘట్టంలో మనం చెప్తున్నాము. రుద్రాభిషేకం అనేది ఆరంభమవుతుంది. కావున అందరూ కూడా ఇక్కడ ఏ విధంగా అయితే కార్యకర్తలు మనకు సలహా ఇస్తున్నారు, ఆ స్వామివారి పేరు పంచామృతాలకు అభిషేకం అనేది చేయడం జరుగుతుంది. కావున అందరూ కూడా భక్తి శక్తులతో ఇతరత్ర విషయాలను ఆలోచన చేయకుండా మనం ఏ పూజా కార్యక్రమాలు చేసినా ఓం నమ శివాయ ఓం నమ శివాయ చేసుకోండి. ఏకాగ్రతతో గురువు గారు లోపల రా. ఓం నమ శివాయ అని మంత్రాన్ని ఉచ్చారణ చేసుకోండి. ఇక్కడ సామూహిక రుద్రాభిషేకం అనేది ఆరంభమవుతుంది. కనుక భక్తి శక్తులతో ఆ యొక్క కార్యక్రమం చేయగా రుద్రశ్రీ రుద్ర సూత్ర విభవాన్ ప్రయచ్ఛన్ను సౌఖ్యం. శ్రీ భగవన్ శంకర స్వామి నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షతలను స్వామి వారి దగ్గర వేయండి.
ఆడవట్టల దగ్గర వేయండి. ఆవాయామి ఆశ్రమయామి. ఒక్కసారి స్వామి వారికి సిద్ధోదనం చేయండి. నీళ్ళలో స్వామి వారికి చక్కగా అలంకారంలో పోయేవారిగా సిద్ధోదనం చేయండి. ఓం ఓం చింతమే 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 కామాక్షమే సమక్షమే వృద్ధమే శ్రేయస్మే వృక్షమే శంకరే పదక్షమే శరీరమే కామే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శాంతి. చెప్పండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరికీ రావాలి. వాళ్ళు బయట చేస్తున్నారు. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పంచామృతం చేస్తున్నారు. హర హర మహాదేవ. కైలాసవాస ఈశ పరమేశ సాంబ శివ సదా శివ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓ శంకర. హర హర మహాదేవ. ఓ శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బయట ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః మనస వాస క్రియ కర్మ అనే కూడా అందరూ కూడా అదే రకంగా భక్తి శ్రద్ధలతో ఈ రోజు ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గురువు గారు కూడా చేశారు. పలాంటి స్వామి అందరూ చేశారు కదా. ఒకటోసారి మీకు ఇచ్చిన బిల్వపత్రి కూడా అక్కడే పెట్టి వెళ్ళండి. బిల్వపత్రి విభూతి అన్ని అక్కడే పెట్టేసి వెళ్ళండి. రుద్రాక్ష ఇంకొక బకెట్ నీళ్లు తీసుకురా. రుద్రాక్ష కూడా మీరు అక్కడ ఆ పరమాత్ముడికి ప్రార్థన చేస్తారు. అందరూ బయటకు పదండి. ఆ పక్కన వెళ్ళండి. భగవాన్ ఆ పక్కన వెళ్ళండి. వెళ్ళిపోవాలి. పదండి. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు ఆ పరమేశ్వరుని ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆ రుద్రాక్ష మీకు ఇచ్చిన రుద్రాక్ష కూడా ఆ పరమశివునికి లింగానికి తగిలించి తీసుకోండి. మీరు సరైన స్వామి అర్థమైందా? మీకు ఇచ్చిన రుద్రాక్ష శివునికి అభిషేకం నిరోధకం చేసిన తర్వాత ఆ రుద్రాక్షని ఆ శివునికి తగిలించి తీసుకోండి. నామస్మరణ చేసుకుంటూ ఓం నమః శివాయ అని నామస్మరణ చేసుకుంటూ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఏపీ ఏమై 1 7 కార్డు
विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्धाय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वरदानम् ओम नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मंगराय नित्याय सुधाय सुदर्शनाय नागाय नीलकण्ठाय मृत्युञ्जयाय तस्मै शिकाय नमः शिवाय। ओम श्री कुंभ गौतमाय वैनिकं शेखराय चन्द्राय लोचनाय तस्मै कालाय नमः शिवाय। यक्षरूपाधराय पिनाक अस्ताय सराय कास्पिक दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। ओम त्र्यंबक गजामयं सुगन्धिं पुष्टिवर्धनम् गुरुवारकामहे वन्दनत्वं मुख्योरि मुख्ये स्वाहा। ओम श्री महा ఇంకా పంచామృతం చేసుకోండి. మీ బలం మొత్తం చూడగా ప్రయోగించకండి. లేడీస్ అయితే వాళ్ళు కూర్చొని తర్వాత అంటే మనం नमस्ते सुब्रह्मण्य बाहुभ्यां ओम नमः शिवाय। ओम नमः शिवाय। नमस्ते भगवान विश्वेश्वराय महादेवाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मणाधिपतिः ఇక్కడ కూడా మన ఇంటి దగ్గర చేస్తే బాగుండదు. మన యొక్క క్రమశిక్షణ, మన యొక్క పద్ధతి, మన యొక్క సాంప్రదాయం, మన యొక్క సంస్కృతిని అందరికీ ఇక్కడ అభిషేకమైన వాళ్ళు వచ్చేయండి, బయటకు వచ్చేయండి. అభిషేకమైన వాళ్ళు బయటకు వచ్చేయండి. శివుడికి తగిలించి తీసుకొని వెళ్ళండి. గోవిందాయపల్లి ఆశ్రమానికి రావాల్సింది మనం నామస్మరణ చేస్తే ఆ విధంగా వేల నామస్మరణ సంవత్సరానికి ఒక్కసారి నామస్మరణ ప్రతి శ్రద్ధతో 24 గంటల ఉపవాసం ఉన్నవారు అభిషేకమైన వాళ్ళు వచ్చేయండి బయటికి. గోవిందాయపల్లి ఆశ్రమంలో అందరూ కూడా ఇక్కడ నామస్మరణ చేస్తున్నారని కైలాసం నుండి సరాపరి శ్రీశైలం నుండి మన దగ్గరికి రావాలి. మనం గుర్తి గుర్తున్నాయా? వందే పండగ భూషణం పతిం వందే వందే ఓం శాంత
तं पद्मासनस्तं शिशिरमकृतं पंचवक्त्रं च नेत्रं शूलं भद्रं च खड्गं परिसमभयदक्षिणान्ते च नागं प्राचक्षणष्टावटवर्णेशं सामूहिकां भावभागे नानालङ्कारयुक्तां स्फटिकमणिनिधिं पार्वतीशं नमामि ॐ नमः शिवाय అందరూ చెప్పండి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ పోసింది అటు వెళ్ళండి అన్నా పెడితే బయటకు వచ్చేసి చెప్పేది నీకే ఏ ఊరు ఓం నమః శివాయ 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 అయితే పంపించు ఓం నమః శివాయ ఒక్కొక్కరి చెప్పాలండి ఆ దండం మానేసి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ బిల్లం పెట్టి నీళ్లు పెట్టు ఓం నమః శివాయ స్వామి మనం పొద్దున్న లేస్తే స్వామి వారిని ఎన్నో కోరికలు కొన్ని లక్షల కోరికలు అడుగుతాం. స్వామి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు కొద్దిగా పార్టీకి వెళ్ళండి. హోమానికి సమయం మాత్రం అవుతున్నది. కొద్దిగా నిదానం, కొద్దిగా పార్టీకి రండి. అందరూ కూడా విభూతి ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. తక్కువ విభూతి పోసి ఆ పాలు వేసుకొని నమస్కారం చేసుకొని వెళ్ళండి. ఇంకోటి అద్భుతమైన విషయం ఏంటంటే మనం అభిషేకం చేస్తున్నాం. ఇక్కడ ఆ శివపార్వతులకు అభిషేకం చేస్తున్నామంటే మనకి ఎంతో అదృష్టం ఉండాలి. అందులోనూ గురువు గారు ఎంత కరుణామయులు తెలుసా. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలకు మనకు ఈ రోజు మహాశివరాత్రి లింగోత్సవ శుభ సందర్భంగా అట్టి లింగాలకు మన దగ్గర అభిషేకం చేయిస్తున్నారు. బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని మనం కనులారా చూస్తేనే మన పూర్వజన్మ పాపాలు ఎన్నో పోతుంటాయి. అలాంటి ఈ రోజు మహాశివరాత్రి శుభ సందర్భంగా, లింగోద్భవ శుభ సందర్భంగా బ్రహ్మసూత్రం మహాశివలింగ ప్యాకెట్లు తిప్పుకొని పెట్టుకోండి. చూడండి, ఇంకోటి మీకు అవకాశం ఇచ్చినప్పుడు కేవలం సార్లు ఇచ్చారు మేము పోతున్నాం, మీకు ఇచ్చారు మేము పోతున్నాం అనేది కాకుండా ఆ యొక్క శివలింగాన్ని కనులారా చూడండి. బ్రహ్మసూత్రం అనేది ఉందా లేదా, ఆ బ్రహ్మసూత్రాన్ని మనం కనులారా చూస్తే మన పూర్వజన్మ పాపాలు కదా ఈ జన్మలో కూడా ఎలాంటి పాపపుణ్యాలు ఉన్నా పటాపంచలవుతున్నాయి. కాబట్టి అందరూ మనసావార్త కర్మణ క్రియ అన్ని రకాలుగా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ మీరు ఈ అభిషేకం సద్వినియోగం చేసుకోగలరని మరొకసారి తెలియజేస్తున్నాము. ఇది అభిషేకానికి కానీ, విభూతికి కానీ, రుద్రాక్షకు కానీ, బిల్వ పత్రానికి కానీ, హోమానికి కానీ, హోమ సామాగ్రికి కానీ ఎవరు కూడా అన్ని టైం లేదు. కొద్దిగా పార్టీ వెళ్ళాలి. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అన్ని
గురువు గారే మనకు సమర్పించుకుంటూ ధృవాకార ఆధ్వర్యంలో గురువు గారు మరి ఇటు అవకాశాన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్వామి తొందరగా ఆ బ్రహ్మసూత్రాన్ని తీసుకుంటూ వెళ్ళాలి తొందర మార్పుగా. కొద్దిగా ఫాస్ట్గా స్వామి, కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళాలి. ఓం నమః శివాయ వెళ్ళాలి. ఓం నమః శివాయ. స్వామి విలువ పత్రం పెట్టేసి తొందరగా ఊరు బ్యాగ్ వేసుకుని పాలు పోసి వెళ్ళాలి స్వామి. జర ఫాస్ట్ గా సమయం ఆసనం అవుతుంది, హోమానికి టైం అవుతుంది. మళ్ళీ సాయంకాలం మనకు కళ్యాణ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఉంటుంది కాబట్టి కొందరు కొద్దిగా మీరు కూడా సహకరించాలి, మాకు సహకరించాలి. మీరు కూడా హోమానికి కళ్యాణ మహోత్సవానికి అందరూ కూడా సహకరించాలి కాబట్టి మీరు కూడా స్వామి కొద్దిగా ముందరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. కొద్దిగా ముందరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. ఓం నమః శివాయ. 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 మనం చదవం చేస్తూనే ఉండాలి, మన నామస్మరణ చేస్తూనే ఉండాలి. నా వంతు అయిపోయింది కదా, నేను కూర్చుంటా, నేను అన్నాను అనకండి. అందరూ కూడా ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఓం నమః శివాయ నామమంత్రాన్ని మాత్రం స్మరణ చేస్తూనే ఉండాలి. ఓం నమః శివాయ. 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 నువ్వు ఒక్కడే అంటే నీకు మైకు దొరికింది, నువ్వు ఒక్కడే అంటున్నా మేము అనవసరం అనగలేదు. కానీ నేను ఎన్నిసార్లు నీ కూడా ఎన్నిసార్లు నేను మొత్తం అభిషేకం అయిపోయిన కూడా ఉన్నారు. ఓం నమః శివాయ అంట మీరు కూడా అన్నారు. ఓం నమః శివాయ. 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 స్వామి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రాజకీయంలో నుండి మనం అభిషేకం చేయకూడదు, ఇక్కడ ఇస్తున్నాం. అందుకని మీరు అన్ని గమనించి శాస్త్రోక్తంగా చెప్తున్నాం కాబట్టి ఈరోజు రాజకీయంలో నుండి మనం అభిషేకం చేయకూడదు స్వామి. మీకు ఇచ్చేది అది అందుకే అర్థం చేసుకోవాలి. ఓం నమః శివాయ. 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 ఎవరికైనా రుద్రాక్ష అంటకపోతే అడిగాడు స్వామి. ఓం నమః శివాయ. 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 సరిపడా భోజనాలు ఉన్నాయి, భోజనాలు ఉన్నాయి. ఉపవాసం ఉండడంలో కూడా ప్రత్యేకంగా కూడా ప్రసాదాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎవరు కూడా అధైర్యపడవద్దు. భగవంతుడు మన దగ్గరే ఉన్నాడు, మనం చూస్తూనే ఉన్నాడు, మనల్ని అన్ని రకాలుగా ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి భగవంతుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఓం నమః శివాయ. 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 ఓం శంకర హర హర. ఓం నమః శివాయ. ఓం శంకర హర హర శివాయ. ఓం శంకర. ఓం నమః శివాయ. ఓం శంకర హర హర మహాదేవ హర శంకర. హర హర శివాయ నమ శంకర. హర హర మహాదేవ హర శంకర. హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. లేవకండి స్వామి, స్వామి తొందర పాత్ర అయిపోవాలి స్వామి. అమ్మ గిరిజ స్వామి తొందర పాత్ర పంపించాలి తల్లి, హోమానికి సమయం అవుతున్నది. ఇంకా మళ్ళీ పాత్ర
శివాయ శివాయ నమో నమో ఓం నమ శివాయ శివాయ నమో స్వామి మాతా స్వామిని అందరూ లైవ్గా పూజ చేస్తున్నారు. ఓం నమ శివాయ మంత్రాన్ని చదవండి. అందరూ అంటున్నారా మీరు కూడా అందరూ అంటే శివుడు మన దగ్గరికి రావాలి. ఓం నమ శివాయ 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 నాకైతే కనపడుతున్న కేరళ వచ్చిన శ్రీశైల మల్లికార్జున స్వామి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ నైవేద్యం పెట్టారా? భగవంతుని కొరకు కొద్దిసేపు లైన్లో నిలబడి మన కాళ్ళు కూర్చున్నామని ఉంటే భగవంతుడు మనకు అంతటి ఆశీర్వాదం ఇస్తాడు. ఏది తొందరనే అంటే ఎట్లా సార్? పుట్టేది తొందరనే, పెరిగేది తొందరనే, తినేది తొందరనే, పోయేది తొందరనే అంటే మనం కాదు చాలా